ప్రపంచం అంతట్లో 2 సమాధులు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే డేవిడ్ లివింగ్స్టన్. అంత గొప్ప పరిచయం చేశాడు. ప్రభు కొరకు ఒక చీకటి ఖండాన్ని వెలిగించాడు. అలాంటి దేవుని వాక్యం ఈరోజు మూర్ఖులైన వారిని మార్చేసింది. మూర్ఖత్వము కలిగిన కఠినమైన హృదయాలను బద్దలు కొట్టింది దేవుని వాక్యం, ఆ వాక్యంలోని ప్రేమ. కాబట్టి అలా సేవకులు అనేక మంది చీకటి ఖండాల్లోకి వెళ్ళి సేవ చేసి పరిచయం చేసి మూర్ఖతరము కలిగిన ప్రజలను ప్రభు కొరకు సంపాదించగలిగారు. ఇదే వాక్యం ఈరోజు మనకు ప్రకటించబడుతుంది. ఇదే వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాక్యం చేత మనం మార్పు చెందాలి. ఈ వాక్యం చేత మారు మనసు పొందాలి. ఈ వాక్యం చేత నూతనమైనటువంటి దేవుని కార్యములు మనము గ్రహించగలని దేవుడు కోరుతున్నాడు. పైనుండి వచ్చు హేమము, పైనుండి వచ్చు వర్షము ఎలాగైతే భూమిని తడిపి ఫలింపచేసి ఓ మంచి పంటనిస్తుందో, నీ వాక్యం కూడా హృదయాల మీద కురిపించినప్పుడు మోడుబారిన జీవితాలు చిగురింపజేసేలా చేస్తావయ్యా. నూతన ఉజ్జీవంతో నింపే దేవుడవు.